ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి మీద 3 బుక్కులు రాయడం కూడా జరుగుతుంది. ఈరోజు హెర్బల్ టూత్ పౌడర్ను గురించి, ఈ హెర్బల్ టూత్ పౌడర్ను గురించి నేర్చుకుందాము. ఏమేమి మొక్కలు ఉపయోగిస్తారు, ఏమి హెర్బల్ టూత్ పౌడర్ వల్ల ఉపయోగం మేడం. ఈ హెర్బల్ టూత్ పౌడర్ వల్ల ఆ పౌడర్ని మనము వేలుతో కానీ, పొల్లతో కానీ, బ్రష్తో కానీ తోముకుంటూ పుచ్చిపోయిన పళ్ళు కూడా సెట్ అవుతుంది. గారుగట్టు ఉన్న, నోటి దుర్వాసన ఉన్న, చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉన్న, ఏ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. అవి ఏమేమి మొక్కలు దాంట్లో నెంబర్ 1 దీన్నే పిచ్చి పంటాకు చూర్ణం అని కూడా అంటారు. దాంట్లో నెంబర్ 1 దీన్నే అకాలిపా ఇండికా అంటారు. మురిపిండ లేక పిచ్చి పంటాకు అంటారు. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి. అలాగే దీన్ని పొన్న చెట్టు అంటారు. ఇనియోఫిల్లం క్లూజియేసి అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క కాయలను తీసుకోవాలి. ఇవి కాయలు అన్నమాట. వాటి యొక్క కాయలు దీని యొక్క కాయలను తీసుకోవాలి. అలాగే ఇది పైకస్ బెంగాలెన్సిస్, ఈ మర్రి ఓడలను తీసుకోవాలి. ఈ కొన భాగంలో ఉన్నటువంటి ఓడలను తీసుకోవాలి. వాయుగతంగా ఉన్నటువంటి ఓడలను తీసుకోవాలి. అలాగే ఇది అన్నమాట. ఇది ఏమిరా అంటే తుమ్మ చెక్క తీసుకోవాలి. తుమ్మ చెక్క, అకేషియా అరబికా అంటారు. తుమ్మ చెక్కను తీసుకోవాలి. అలాగే వేపాకు, మీరు తెలిసిందే, చిన్నప్పుడు మనం వేపాకు వాడేవాళ్ళం. వేపాకు, అలాగే విప్ప ఆకుని తీసుకోవాలి. కాండాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే ఉత్తరేణి కూడా తీసుకోవచ్చు. ఇది ఉత్తరేణి మొత్తము. ఇది వచ్చింది గుంట గలగర తీసుకోవాలి. ఎక్లిప్టా ఆల్బా గుంట గలగర తీసుకోవాలి. అలాగే కానుగ, పంగోమియా పిన్నేట ఆకులను కానీ కాండం కానీ తీసుకోవాలి. ఇవి తీసుకోవాలన్నమాట. ఏమేమి తీసుకోవాలి ఇప్పుడు? దీన్నే మురిపిండ అంటారు. అకాలిపా ఇండికా, ములిపిండ, పిచ్చి పంటాక అంటారు. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ ఆకును తీసుకోవాలి. అలాగే కాండం కానీ పత్రాలను తీసుకోవాలి. అలాగే వేప కాండం కానీ పత్రాలను తీసుకోవాలి. తుమ్మ చెక్క తీసుకోవాలి. కాండం కాదు, తుమ్మ చెక్క తీసుకోవాలి. అలాగే ఇప్ప యొక్క కాండం కానీ ఆకులను కానీ తీసుకోవాలి. ఉత్తరేణి పొల్లలను కానీ ఆకులను కానీ తీసుకోవాలి. అలాగే పొన్న యొక్క కాయలను తీసుకోవాలి. కాయలు దొరకని పట్టణంలో ఈ పత్రాలను తీసుకోవచ్చు. అలాగే మర్రి ఓడలను తీసుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇవన్నీ అవి వాటితో పాటు శొంఠి, జింజిబర్ అపిసినల్, శొంఠి తీసుకోవాలి. డ్రై జింజర్ తీసుకోవాలి. అలాగే లవంగాలు తీసుకోవాలి. వీటిని అన్నిటినీ పౌడర్ చేసుకోవాలి. సమపాళ్ళల్లో వేసుకొని ఇలాగ తయారు చేసుకోవాలి. హెర్బల్ టూత్ పౌడర్. ఈ పౌడర్ను మీరు మార్నింగ్ లేస్తానే పేస్ట్ బదులు ఈ పౌడర్ను పుల్లతో కానీ, బ్రష్తో కానీ, లేకపోతే వేలుతో కానీ రోజు తెల్లవారితో ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి, మీకు ఓపికంటే నైట్ కూడా తోముకోవచ్చు. పడుకునే ముందు ఒకసారి తోముకున్నారంటే దీనివల్ల ఏం ఉపయోగాలంటే పిచ్చిపోయిన పళ్ళు కూడా సెట్ అయిపోతుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. పిచ్చిపోయిన పళ్ళు ఉంటే రోజు తోముతా ఉంటే పిచ్చిపోయిన పళ్ళు కూడా రూట్ కెనాల్ కూడా మొత్తం ఇదైపోయి సెట్ అయిపోయి రూట్ మొత్తము పిచ్చిపోయిన పళ్ళు కూడా మామూలు పళ్ళుగా అయిపోతుంది. గారగట్టున్న, నోటి దుర్వాసన ఉన్న, సిగుళ్ళ నుంచి రక్తం గారుతా ఉన్న, పళ్ళు ఊగిపోయి నొప్పిగా ఉన్న, కొంతమందికి పళ్ళు పడిపోయి ఉంటాయి అన్నమాట, నొప్పిగా ఉంటుంది. సిగుళ్ళు వాచున్న, చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉన్న, ఏమున్నా కూడా, ఏ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా తగ్గిపోతుంది. అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. నెంబర్ 1గా మా యూనివర్సిటీలో ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. క్యాంపస్ ముందు ఉంటాడు అనమాట. అతను ఏం చేశాడంటే, ఎవరో చెప్పారన్నమాట ఈ పౌడర్ అని. సరే మన దగ్గర తీసుకొని కొంచెం వాడారనమాట. అతను 2 నెలలు అయిందంట ఆహారం తిని. ఏమంటే 2 పళ్ళు పిచ్చిపోయినాయి. డాక్టర్ దగ్గరకు పోతే 20,000 అడిగాడు ఆపరేషన్. ఒక పళ్ళుకు ఆపరేషన్ 20,000, అంటే 2 పళ్ళుకు 40,000 అడిగారు. అందుకని డబ్బులు లేకుండా ఎందుకంటే పళ్ళు ఊదిపోయినాయి, ఆహారం కొరకలేడు, ద్రవ పదార్థాలు తీసుకుంటూ 2 నెలలు ఉన్నారు. ఎవరో మనం చెప్పారనమాట, మా సార్ యూనివర్సిటీలో ఉండేది పోండి అని. కొద్దిగా ఇచ్చానమాట. కొద్దిగా ఇస్తే 20 రోజులకంతా అతను మొత్తం గ్రూపులంతా పిలుచుకొని వచ్చేసాడు. ఏమిరా అంటే, సార్
మీరు ఇచ్చిన పౌడర్ తోముకున్నాను చూడండి సార్, మామూలు పళ్ళు లాగా అయిపోయినాయి, తూది తగ్గిపోయింది, ఇప్పుడు మామూలు భోంచేస్తున్నాను, అంత బాగుందని. అంటే అంత బాగా నెంబర్ 1గా పనిచేస్తుంది హెర్బల్ టూత్ పౌడర్. మనకు ఇప్పుడు మార్కెట్లో ఒక 150 రకాల టూత్ పౌడర్స్ ఉన్నాయి, టూత్ పేస్ట్లు ఉన్నాయి. ఏదైనా సరే దీంతో సమానం, అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది పిచ్చిపోయిన పళ్ళు చట్టి చేస్తుంది, గారగట్టున్న, నోటి దుర్వాసన ఉన్న, చిగుళ్ళ నుంచి రక్తం గారుతా ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తుంది. దీన్నే హెర్బల్ టూత్ పౌడర్ అంటారు. ఇవన్నీ కూడా మా విలేజెస్లో మీదకే దొరుకుతాయి, మీరే తయారు చేసుకోవచ్చు, ఒక పైసా ఖర్చు లేకుండా. ఇవన్నీ కూడా మీరు తెచ్చుకొని సమపాలలు ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఈ మాదిరి నున్నగా తయారు చేసుకొని మీరు వాడుకోండి. ఒక పైసా ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని ఈజీగా మనమే కాపాడుకోవచ్చు అన్నమాట. నేను చెప్తాను కదండి, 4 బుక్కులు ప్రెసిడెంట్ అడిగింది. దాంట్లో ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, దాని యొక్క ఎలా గుర్తించే లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, తర్వాత కాండం ఏ విధంగా ఉపయోగపడుతుంది, వేర్లు ఏ విధంగా ఉపయోగపడతాయి, పూలు ఏ విధంగా ఉపయోగపడతాయి, కాయలు ఏ ఉపయోగపడతాయి, ఈ విధంగా 2000 మొక్కలకు ఇవ్వడం జరిగింది. 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ విధంగా మీరు చూసారంటే చిన్న పిల్లవాడు కూడా ఎవరైనా కూడా ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఏ బ్యాక్గ్రౌండ్ బొటానికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐడెంటిఫై చేస్తారు. చిన్నపిల్లలు అయితే ఇది ఈ ఫోటోను చూసి ఇది మన బడిలో ఉంది, ఇది మన బడి పక్కన ఉంది, పెరట్లో ఉంది, లేకపోతే ఇది మన కయ్యలో ఉందని ఈజీగా గుర్తించేస్తారు అనమాట. ఇది అంత మంచి బుక్ అనమాట. 2000 మొక్కలకు 1000 మొక్కలు ఫోటోగ్రాఫ్స్ ఈ మాదిరి కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మనం చూడడం కంటే ఇంకా బాగా ఉంటాయి అన్నమాట. వీటికి 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఉంది ఈ బుక్. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే ఈ బుక్ మనకు తరతరాలకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.